హాయ్ ఫ్రెండ్స్! ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు. డీఐవైస్ అంతకన్నా అవసరం లేదు. పార్లర్ ఖర్చు కూడా లేదు. ఇంట్లోనే మన దొరికే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక మంచి హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ బ్లూ పీ హెయిర్ ప్యాక్ వల్ల ఫస్ట్ టైమ్‌లోనే నా హెయిర్ కలర్ మారిపోయింది. హెయిర్ డల్‌గా ఉన్నా, హెయిర్ గ్రోత్ స్లో అయినా, హెయిర్ ఫాల్ టెన్షన్ ఇస్తున్నా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ హెయిర్ ప్యాకే కాదండి. మీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బావుంటారని ఆశిస్తున్నాను. బావుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ హెయిర్ కేర్, హెయిర్ ప్యాక్. ఆహ్, మనం చాలా వరకు హెయిర్ కేర్, హెయిర్ ప్యాక్ అనగానే ఏదో మార్కెట్‌లో తీసుకొచ్చాం, పౌడర్ కలిపేసుకున్నాం, వేడి నీటిలో గానీ, పెరుగులో గానీ పెట్టేసుకుంటాం. సో, టైం లేనప్పుడు సరిపోతుందండి ఎప్పుడో ఒకసారి. కానీ మనకు టైం ఉన్నప్పుడు వీక్లీ వన్స్ 15 డేస్ ట్వైస్ ఒక మంచి హెయిర్ కేర్ చేయాలి. హెయిర్ కేర్‌తో పాటున మన హెయిర్ సిల్కీ, షైనీ అండ్ ఒక మంచి కలర్. ఒకవేళ మీకు వైట్ హెయిర్స్ ఉన్నట్లయినా ఈ ప్యాక్ యూజ్ చేయొచ్చు. లేదు మీరు బ్లాక్ హెయిర్స్‌ని బ్రౌన్‌గా మార్చాలనుకుంటే నాలాగా నాకు గూడా బ్లాక్ హెయిర్ కన్నా బ్రౌన్ హెయిర్ చాలా ఇష్టం. సో, బ్లాక్ హెయిర్‌ని బ్రౌన్‌లో మార్చుకోవాలన్నా చాలా ఈజీ ఆర్ పర్ఫెక్ట్ రెమెడీ గూడా. ఇవాళ మనం చేయబోయే రెమెడీ వచ్చేసి శంఖం పువ్వుతో హెయిర్ ప్యాక్ చేయబోతున్నాం. శంఖం పువ్వు అదేనండి బటర్‌ఫ్లై పీ, బ్లూ పీ అంటాం గదా మనము. ఆ ఫ్లవర్. ఇది ఒక మంచి కలర్ వస్తుందండి హెయిర్‌లో. మీరు బ్లాక్ హెయిర్‌కి యూజ్ చేసినా అండ్ బ్లాక్ నుంచి బ్రౌన్ మారాలనుకున్నా, సో ఏదైనా సరే ఎప్పుడు మనం ఒక కలర్ చూజ్ చేయాలి అంటే ఇలాంటి కొన్ని రెమెడీస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే మందారం పువ్వు గూడా మనం కొంచెం వేడి నీళ్ళలో ఏస్తేనే ఎంత మంచి కలర్ వస్తుందో తెలుసా? అసలు డార్క్ వైన్ కలర్ వస్తుంది. ఆ పువ్వు మొత్తం ఆ షేడ్ అంతా మనకి కావాల్సిన టోనర్‌లో వదిలేస్తుంది గదా! సో, శంఖం పువ్వు గూడా అంతే. మనం నీళ్ళలో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో గాని వేసుకుంటే ఆ కలర్ అనేది అంత బాగొస్తుంది. ఆ కలర్ మన హెయిర్ పట్టుకుంటే మాత్రం చాలా సిల్కీ అండ్ షైనీతో పాటు హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. అండ్ శంఖం పువ్వు టీ అదే గ్రీన్ టీ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఇంటర్నల్లీ అయినా పర్లేదు. స్కిన్‌కి, హెయిర్‌కి టోనర్ లాగా అయినా వాడొచ్చు. నాకైతే ఈ మందారం పువ్వు అండ్ శంఖం పువ్వు భలే ఇష్టమండి. ఎంత ప్యూర్ కలర్, ఎంత నేచురల్ అసలు మనకు ఆర్టిఫిషియల్ కలర్ గూడా ఫెయిల్ అయిపోతాయి దీని ముందర. అంత మంచి కలర్ వస్తుంది. సో, ఇవాళ మనం ప్యాక్‌లో ఇది యాడ్ చేయబోయి అండ్ మంచి కలర్ వచ్చేలా చూద్దాం. రిజల్ట్స్ గూడా మీకు చూపిస్తాను ఇవాళ. సో, వీడియోని ఎండ్ వరకు ఫుల్ వాచ్ చేయండి. స్కిప్ చేయకండి. ఇంకా మంచి మంచి టిప్స్‌తో పాటు ట్రిక్స్ గూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, పదండి ఫ్రెండ్స్ ఇవాళ మనం ప్యాక్ అయితే రెడీ చేద్దాం. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ప్యాక్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 4 ఉసిరి 3-4 తీసుకున్నాను. కట్ చేసుకోవాలి. ఇందులో వచ్చే గింజనైతే రిమూవ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక మీడియం సైజ్ బీట్రూట్ పైన తోలు తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. గుప్పెడన్ని బ్లూ పీ ఫ్లవర్స్ అదేనండి శంఖం పూలు. ఇవన్నీ మనం ఒక కడాయిలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇక్కడ మీకు బ్లూ పీ ఫ్లవర్స్ మాకు ఫ్రెష్ దొరకవండి అంటే ఆన్‌లైన్ ట్రై చేయండి. ఆన్‌లైన్ అయితే ఈజీగా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరి అండి. ఇప్పుడు మనకు ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ దొరకనప్పుడైతే డ్రై కూడా యూజ్ చేయొచ్చు. డ్రై అయితే మనకు సంవత్సరం పాటు దొరుకుతుంది గదా! సో, నీళ్ళైతే కలిపేసుకుందాం. ఇందులో నేను నీళ్ళొచ్చేసి కడాయి నిండుగా పోసానండి. మెజర్‌మెంట్ కరెక్ట్‌గా చెప్పాలి అంటే 400 ఎంఎల్ వాటర్ కలిపాను. 300 ఎంఎల్ అయ్యేంత వరకు మనం మరిగించాలి. సగానికి సగం అయ్యేంత వరకు అయినా మరిగించొచ్చు. మరీ అంతలా మరిగిస్తే మనకు హెయిర్ ప్యాక్ కలిపేటప్పుడు తక్కువ పడుతుంది. సో, అందుకనే 400 ఎంఎల్‌ని 300 ఎంఎల్‌గా మనం మరిగించుకుందాం. ఇప్పుడైతే దీన్ని మనం స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసి 6-8 నిమిషాల వరకు సన్నని మంటపై మరిగించాలి అండి. ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు మీకు ఐరన్ కడాయి అనేది కంపల్సరీ అండి. మనం వేరే దాంట్లో చేసినా కూడా వస్తుంది. కానీ ఇంత రిచ్ కలర్, ఇంత పర్ఫెక్ట్ కలర్ రాదు మీకు. మీరు హెయిర్ ప్యాక్ కలిపినప్పుడు గానీ, పెట్టినప్పుడు గానీ ఫస్ట్ టైమ్‌కే ఒక రిచ్ కలర్, ఒక పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే ఐరన్ కడాయి అనేది కంపల్సరీ అండి. ఇదే కాదు మీరు ఏ హెయిర్ ప్యాక్ చేసినా, ఏ హెయిర్ కలర్స్ చేసినా గూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గూడా ఇలాంటి కలర్ వచ్చేస్తుంది. సో, 8 నిమిషాల తర్వాత చూడొచ్చండి మంచి రిచ్ కలర్, ఒక థిక్ కలర్, పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను మీకు బౌల్‌లో వేసి చూపిస్తాను. చూడొచ్చు మెంతులు గూడా కలర్ మారిపోయాయి. అంత పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. సో, దీన్ని మీరు ఒక టోనర్ లాగా గూడా యూజ్ చేయొచ్చండి. డైలీ మీరు హెయిర్స్‌లో గనక స్ప్రే చేస్తున్నట్లయితే మీ హెయిర్ కలర్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది. లేదా షాంపూ డైల్యూట్ చేసైనా హెయిర్ వాష్ చేయొచ్చండి. ఈ టోనర్‌లో మీరు షాంపూ మిక్స్ చేసైనా హెయిర్ వాష్ చేసినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్‌గా యూజ్ చేసి ట్రై చేయండి ఒక్కసారి. సో, టోనర్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వడగట్టేసుకుందాం. సో, మెంతులు గూడా ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా! సో,
ఇక్కడ నేను కలిపే హెయిర్ ప్యాక్ వచ్చేసి హన్సికా మెహందీ అండి. ఇది 1 కిలో ప్యాక్ తీసుకున్నాను. నేను మా అమ్మాయి రెగ్యులర్‌గా వాడతాం కాబట్టి నేను ఎప్పుడు తీసుకున్నా కిలో ప్యాకెట్స్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ అండి, మీరు ఎప్పుడైనా బయట నుంచి హెయిర్ ప్యాక్స్ ఏవైనా తీసుకునేటప్పుడు దాని మీద ఎక్స్‌పైరీ డేట్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ మీకు సెట్ అవుతుందా లేదా అనేది కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను తీసుకున్నదే మీరు తీసుకోవాలని ఏం లేదండి. నాకు ఏది సూట్ అవుతే, ఏది నచ్చితే అది తీసుకుంటాను. ఒకసారి ఇది హన్సికా మెహందీ. ఇంకోసారి నేను నిషా అంట, గోద్రేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హీనా, నూపూర్ ఇలా రకరకాలుగా దొరుకుతాయి గదా! మీకు ఏదైతే అవైలబుల్ ఉందో, మీకు ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవచ్చండి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీకెంతైతే అవసరం ఉందో అంత హెయిర్ ప్యాక్‌నైతే పౌడర్‌నైతే తీసుకోండి. సో, మనం తీసుకున్న టోనర్ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపేసుకోవాలండి. హెయిర్ ప్యాక్ అనగానే మనం థిక్‌గా కలిపేస్తాం. అప్పటికప్పుడు కలిపేసి పెట్టేసుకుంటాం. లేదండి, ప్యాక్ మిక్స్ చేసిన తర్వాత కనీసం 3-4 గంటల వరకు టైం ఇవ్వాలి. లేదా ఒక రాత్రంతా నానినా గూడా ఇంకా బాగా పర్ఫెక్ట్ కలరొస్తుంది. బాగా ప్యాక్ గూడా మంచిగా మిక్స్ అవుతుంది లమ్స్ లేకుండా. ఎందుకంటే ఇది డ్రై పౌడర్ కదండీ! మనం టోనర్‌లో మిక్స్ చేసిన తర్వాత యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా మనం టైమ్ ఇస్తే మాత్రం ఇది మనకు ఒక లాంగ్ లాస్టింగ్ కలర్, ఒక పర్ఫెక్ట్ కలర్‌నైతే ఇస్తుంది. సో, ఇక్కడైతే హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయిందండి. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత నేను హెయిర్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో, మీకు ఫస్ట్ టైమే ఒక మంచి కలర్ రావాలి, పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే డ్రై హెయిర్స్‌లో అప్లై చేయండి. తలలో ఎటువంటి నూనె అయితే ఉండకూడదండి హెయిర్స్‌కి. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలాగైతే ఉంటుందో హెయిర్‌లో మనం గనక హెయిర్ ప్యాక్ పెట్టినట్లయితే ఫస్ట్ టైమ్‌కే మీకు ఆ రిచ్ కలర్, పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఇప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్‌లో మనం కలిపిన ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుందామండి. బ్లూ పీ, శంఖం పూలు హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్‌ని స్లో చేస్తుంది. మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్‌ను సిల్కీ అండ్ స్మూత్‌గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేచురల్‌గా హెయిర్ గ్రోత్ బూస్టర్ కూడా అనొచ్చండి. బీట్రూట్ ఐరన్ రిచ్ ఉంటుంది. హెయిర్ థిన్నింగ్ ఉన్న ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా చేస్తుంది. స్కాల్ప్ డ్రైనెస్‌ను తగ్గిస్తుంది. డాండ్రఫ్‌ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. హెయిర్‌కి న్యాచురల్ రెడ్డిష్ కలర్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. వీక్ హెయిర్‌ను స్ట్రాంగ్‌గా మార్చడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్‌ను తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ స్పీడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఉసిరి అండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి పవర్ హౌస్ అనే చెప్పొచ్చు. హెయిర్ బ్లాక్‌నెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. నేచురల్‌గా ఇది మన హెయిర్‌ను కండిషనింగ్‌గా ఉంచుతుంది. సో, ఆ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 40-50 మినిట్స్ అండి. మరీ ఎండిపోయి పొడి పొడి రానేంత వరకైతే అస్సలు ఉంచకండి. సో, డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చండి. ఫస్ట్ టైమ్ నేను అప్లై చేసేటప్పుడు బ్లాక్‌గా ఉన్నాయి హెయిర్. సెకండ్ టైమ్ నా హెయిర్ చూడొచ్చు డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి డీఐవైస్ అవసరం లేకుండా ఇంట్లో మనం నేచురల్ కలర్‌నైతే ప్రిఫర్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేడీస్, జెంట్స్, పిల్లలకు గూడా మీరు ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టొచ్చండి. అంత సేఫ్, అంత నేచురల్ ఇది. ఒక్కసారి నా పద్ధతిలో ఈ హెయిర్ ప్యాక్‌ని ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఒక మంచి పర్ఫెక్ట్ కలర్ ఫస్ట్ టైమ్‌లో వస్తుంది. చూసారు గదండీ! బ్లాక్ హెయిర్ బ్రౌన్‌గా ఎలా మారిపోయిందో ఒక్కసారిగా. సో, నేచురల్‌గా మనం ట్రై చేస్తే మన హెయిర్ డ్యామేజ్ అవ్వదు. దాంతో పాటు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఇలాంటి ప్యాక్స్ మనం అప్లై చేస్తుంటే హెయిర్‌లో థిక్‌నెస్ అనేది వస్తుంది. అండ్ బయట ఇన్‌స్టంట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. బోలెడన్ని ఉన్నాయి. మనం డబ్బు పెట్టే కొద్దీ దొరుకుతాయి. కానీ ఇన్‌స్టంట్ అప్పుడప్పుడు బావుంటాయి. కానీ తర్వాత తర్వాత రాను రాను మన హెయిర్‌ని చాలా డ్యామేజ్ చేస్తాయి. లాంగ్ అయినా సరే, షార్ట్ హెయిర్ అయినా సరే కొద్దిగున్నా గూడా హెల్తీగా ఉండాలి. సో, ఎప్పుడైనా మనం లూజ్ హెయిర్ ఏసుకున్నా, పోనీ వేసుకున్నా, జడ వేసుకున్నా, షార్ట్ హెయిర్ అయినా సరే చాలా అందంగా కనిపిస్తుంది గదా! సో, అలాంటి వారికి నా వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా శంఖం పువ్వు యూజ్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదా మీరు ఎలా యూజ్ చేశారనేది మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను గూడా యూజ్ చేస్తాను. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక వాల్యుబుల్ లైక్, మీ ఒక వాల్యుబుల్ కామెంట్ తప్పకుండా చేయండి. సో, బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.